ఒక పెద్ద అడవి అంచున చిన్న ఊరు ఉండేది. ఆ ఊరి పిల్లలు ఎప్పుడూ ఆకాశం వైపు చూసి పక్షుల కెలకిల రాగాలను వింటూ ఆనందించేవారు. కాని ఒక రహస్యం ఎవరికీ తెలియదు. ఆ ఊరి దగ్గరలోనే గరుత్మంతుడి చెట్టు ఉండేది. ఆ చెట్టులో ప్రతి పక్షి ఒకదానికొకటి తమ భాషలో కాకుండా మనుషుల భాషలో మాట్లాడే శక్తి కలిగి ఉండేది. ఒకరోజు ఆ ఊరి బాలిక సీత ఆ చెట్టు క్రింద కూర్చుని ఉన్నప్పుడు ఒక చిలుక ఆమెతో మాటలాడింది. చిలుక నవ్వి, సీతమ్మా, మాకు ఒక సమస్య ఉంది. ప్రతి రాత్రి ఒక నల్లని నీడ వస్తోంది. అది మా గుర్రు నుంచి గుడ్లను తీసుకెళ్తోంది. ఆమె రాత్రి ఆ చెట్టు దగ్గరే దాక్కుని చూసింది. నిజంగానే ఒక పాము గుడ్లను దొంగిలించడానికి వస్తోంది. సీత వెంటనే తన చిట్టి దీపం వెలిగించి కాంతిని చూపింది. పాము కంటికి వెలుగు తగిలి భయపడి పారిపోయింది. ఆ రోజు నుండి పక్షులందరూ సీతకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఉదయం పక్షుల గానం మరింత మధురంగా మారింది. అలా ఆ ఊరు పక్షుల ఊరుగా ప్రసిద్ధి పొందింది.